మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని దేవుడు ఆమోసు గారి ద్వారా చెప్తున్న మాటను మనం చదువుతున్నాము. ఎవరైనా ఇద్దరు నడవాలి అంటే కలిసి నడవాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి, కలిసి కుటుంబంగా ఉండాలి అంటే కావలసినది సమ్మతి. సమ్మతించకుండా, ఇద్దరిలో సమ్మతి లేకపోతే వారు కలిసి నడుస్తారా? ఒక వ్యక్తి హృదయంలో మరో వ్యక్తి గురించి అపనమ్మకము, అనుమానము, విరుద్ధమైన తలంపులు ఉంటే వారిద్దరి మధ్య సహవాసం సాధ్యపడుతుందా? దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, అడుగుతున్న ప్రశ్న. సమ్మతి అనేది లేకపోతే అది సాధ్యపడదు అనేది ఇక్కడ చెప్తున్న మాట, దేవుని యొక్క మాట. నేడు ఈ మాటని చదువుకుంటున్న మన యొక్క జీవితంలో ఎందుకు ఈ మాటని చదువుకుంటున్నాము అంటే, ఇశ్రాయేలు ప్రజలు సమ్మతించకుండా నడుస్తున్నారు. నేటి మాటని చదువుకుంటున్న మన యొక్క జీవితంలో మనం సమ్మతించకుండా ఆయనతో నడవలేము. అందుకే ఆయన అంటున్నారు, సమ్మతి అనేది లేకపోతే నడవడం సాధ్యం కాదు. అది సాధ్యపడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస వీరులు, ప్రార్థనా పరులు, ప్రవక్తలు, ఎన్నో సాహస కార్యాలు జరిగించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ దేవుని మాటను హృదయపూర్వకంగా నమ్మి, విశ్వసించి, విధేయత చూపి, సమ్మతించి ఆయనతో నడిచిన వారు. అవగాహనకు, మనిషి జ్ఞానమునకు మృంగుడు పడని దేవుని ఆలోచనలను, మాటలను సంపూర్ణంగా నమ్మి ఆయనతో సమ్మతించి లేదా ఏకీభవించి నడవడం అనేది నిజంగా సమ్మతించడమే కదా. భక్తులైన వారు అదే చేశారు. వారి ఊహలకు, వారి యొక్క కనుచూపులలో కనబడిన విషయాలను కూడా వారు అంగీకరించారు. వారు విశ్వసించి, విధేయత చూపి నడిచారు. నేడు మనకి కూడా దేవుని నమ్మకత్వం, ఆయన విశ్వసనీయతను గురించిన అవగాహన ఎంతైనా అవసరం. ఆ అవగాహన లోపిస్తే విశ్వాస నడకలో తడబాటు అనేది కనిపిస్తుంది. అలా కనబడకుండా మనము ఆయనతో సమ్మతించి నడవాలి. అది ఎలా నడవాలి? ఒకరోజు నడిస్తే చాలా, లేకపోతే ఒక వారము ఆదివారం నడిస్తే చాలా, లేకపోతే ఒక నెలలో, ఇట్లా ఏ విధంగా నడవాలి, మనం ఏ విధంగా నడవాలి అనుకున్నప్పుడు చరిత్రలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. మరి ఆయన ఏ విధంగా నడిచాడో, నడవడం వల్ల జరిగిన ఒక సందర్భం ఏంటో మనం చూస్తే, మనం నేర్చుకుంటున్న మాటలను మన జీవితంలో అవి అవలంబించి మనము కూడా ఆ విధంగా నడవడానికి అవి ఎంతో దోహదపడతాయి. దేవునితో సమ్మతించి దేవునికి ఇష్టడిగా నడిచిన వ్యక్తి హనోకు గురించి ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చదువుతాం. దానికంటే ముందు హెబ్రీయులకు రాసిన పత్రికలో కొత్త నిబంధన కాలంలో ఉన్న కొత్త నిబంధనలో మరి హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటను చూస్తే 11వ అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు అని చదువుతున్నాం. అక్కడ తన తరములో దేవునికి సమ్మతిని తెలిపి, దేవునితో నడవడానికి ఇష్టపడి ఆయనతో నడిచిన వ్యక్తి హనోకు. తన జీవితంలో నమ్మకాన్ని మించిన విశ్వాసాన్ని చూపి అలా నడిచినందుకు దేవుడు తనతో ఉండడానికి కొనిపోయాడు. ఆ మరణం లేని స్థితికి ఉన్న సంబంధానికి ఉదాహరణగా నిలిచాడు హనోకు. ఈ స్థితి యేసు ప్రభు తిరిగి వచ్చే సమయంలో జీవించే విశ్వాసులందరికీ కూడా కలుగుతుంది. పౌలు భక్తుడు ఇచ్చిన వివరణం ద్వారా మనకి తెలుస్తుంది. ఆ మాటలు పౌలు భక్తుడు వివరిస్తున్న వివరణ మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోను, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోను మనం చూస్తాం. పరిశుద్ధుడును పరిపూర్ణుడైన దేవునితో నడవడం అనేది సామాన్యమైన విషయమైతే కాదు. అందుకు కావాల్సింది పవిత్ర ప్రవర్తనతో కూడిన సంపూర్ణ సమర్పణ.
ఆయన అడుగులతో మన అడుగులు కలిసినప్పుడే అటువంటి నడక అనేది సాధ్యపడుతుంది. ఇప్పుడు చరిత్రలోనికి వద్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలో హనోకు గురించి చెప్తున్న మాట 21వ వచనము. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. 65 ఏండ్లప్పుడు మెతుషెలని కన్నాడు. 22వ వచనంలోకి వస్తే మెతుషెలని కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. మనం చదువుతున్నాము, దేవునితో నడవడం అంటే దేవుని వ్యక్తిత్వాన్ని పోలి నడుస్తూ ఆయన గుణలక్షణాలను ఇతరులు తెలుసుకునే విధంగా ప్రతిబింబింప చేయడమే. హనోకు జీవితంలో అదే చేశాడు. తన జీవితంలో ఆశ్చర్య విషయం ఏమిటంటే, తను భూమి మీద జీవించిన 365 సంవత్సరాలలో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే దేవునితో ఎంత సన్నిహితంగా ఉండాలి కదా. అయితే హనోకు ఎటువంటి పరిస్థితిలో దేవునితో నడిచాడు? దేవునితో నడవడం అంటే ఏమిటి అసలు? పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా ఆయనకి అనుకూలంగా ఆయనకి ఉన్నప్పుడు, లేకపోతే తన యొక్క జీవించిన జీవిత పరిస్థితులను మనం చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో తను దేవునితో నడిచాడో మనం తెలుసుకోవాలి. మరి దేవునితో నడుస్తున్న రోజులు ఆయన ఆ కాలం ఎలా ఉంది అనంటే, వారి పనులలో నెమ్మది లేదు, భూమి శపించబడింది, అందుచేత వారి చేతుల కష్టం ఎక్కువగా ఉంది. ఇలా వారు జీవన యొక్క శైలిని, జీవనాన్ని గడుపుతున్నారు. దానికి గల కారణం ఏంటి అనంటే, మనం చూస్తాము, దేవుడు ఆదాముని ఆశీర్వదించాడు. 1వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో ఆ ఏదెను తోటలో ఉండడం, ఆ ఆజ్ఞలను ఇవ్వడం. 3వ అధ్యాయంలో ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసిన తరువాత ఆదాము శపింపబడటం, అందు నిమిత్తము నేల కూడా శపించబడడం. అలా శపించబడడం ఆరంభమైంది అబ్రహాముగా మార్చబడే వరకు కూడా ఆశీర్వాదం అనేది భూమి మీద లేదు. శాపం అనేది ఉంది. ఆ శాపము హానోకు మీద కూడా ఉంది. ఆనాటి తరము వారికి ఎటువంటి పరలోక నిరీక్షణ లేదు. ఆనాటి తరం వారికి దేవుని కార్యములు ఒక్కటి కూడా లేదు. అటువంటి పరిస్థితులలో జీవిస్తున్న హానోకు దేవునితో నడిచాడు. లోకములో ఉంటూనే లోకము వైపు చూడకుండా, ఒక్క దినము కూడా విడవకుండా దేవునితో నడిచాడు. తనకి కూడా కుటుంబము, సంతానం ఉంది. ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. హనోకు జీవించిన దినాలు ఎన్ననేది మనకు ఇక్కడ చూపిస్తున్నారు. 365 ఏండ్లని మనం చూస్తున్నాము. 24వ వచనంలో నడిచిన తర్వాత దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంటున్నారు. మనం చూసిన మాటలను బట్టి చూస్తే దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకువెళ్ళిపోయాను కనుక అతను లేడు. అంటే దీనికంటే ముందు తన యొక్క జీవితాన్ని చాలా క్లుప్తంగా చూసిన విషయం కొన్ని వచనాలు మాత్రమే మనం చూస్తున్నాం. 21వ వచనంలో ఒకసారి మనం గమనిస్తే 65 ఏండ్లప్పుడు మెతుషెలని కన్నాడు. మెతుషెలని కనిన తరువాత తన యొక్క జీవిత శైలి మారిపోయింది. అందుకనే 22వ వచనంలో మెతుషెలని కనిన తరువాత అని చూస్తున్నాం. తరువాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అన్న మాటను మనం చదువుతున్నాం. హనోకు జీవితమును ఏ వచనంలో చూసినా, ఏ సందర్భంలో చూసినా దేవునితో నడిచెను అన్న మాటనే మనం చదువుతున్నాం. దేవునికి హనోకు జీవితం ఇష్టమైంది గనక తన వద్ద శాశ్వతంగా ఉండడానికి కొనుక్కోబడ్డాడు. తీసుకెళ్లిపోయారు దేవుడు. తనతో ఉండడానికి శాశ్వతంగా ఉండే ధన్యతకు మించిన గొప్పతనం ఇంకేముంటుంది? నేటి తరములో ఉన్న మనము అలాంటి ధన్యతను పొందుకునే వారంగా ఉండాలి. అలాంటి ధన్యతను పొందుకోగలిగిన వారంగా మనం జీవించాలి. మరి ఇక్కడ మనం చూస్తున్న మాటలు, నేర్చుకుంటున్న మాటలు హనోకు యొక్క జీవితం ద్వారా దేవుడు మరి తరం వెంబడి తరం వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాముని ఆశీర్వదించాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలుగా ఒక జనాంగంగా ఏర్పడింది. ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగంలో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఒక ప్రవేశం. ఆ తరువాత వారు జీవించిన విధానం, వారి యొక్క జీవన శైలి ఎప్పుడు కూడా
మరి కాలం గడిచే కొద్దు జీవన శైలిని మారుతూ వస్తుంది. దేవునికి అవిధేయత చూడడం, మరలా దేవుడు వారిని సరిదిద్దుకోవడం, ఇలా గడుస్తున్న ఆ కాలం నాటి తరము వారి తీరును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి ముందు ప్రవచించిన ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. మలాకి గారు ప్రవచించిన మాటలను మనం చూస్తే చివరిగా దేవుడు చెప్తున్న మాటలు భారముతో కూడిన మాటలు. అవన్నీ కూడా వారికి ముందున్న వారందరూ ఎలాగూ మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించారో, ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని బోధించారో ఆయన తెలియచేస్తున్న మాటలను మనం చదువుకుంటే, ఆయన చెప్తున్న 2వ అధ్యాయము 5వ వచనంలో, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమాయను. దేవుడు చేసిన నిబంధన ఇశ్రాయేలుకి జీవమునికి సమాధానానికి కారణమైంది. భయభక్తులు పుట్టించుటకై వాటిని వారికి ఇచ్చాను. వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము కలిగిన వారే. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతని బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారే దోషము నుండి అనేకులు త్రిప్పిరి. ఇక్కడ మనం లేవీలకి చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్న మాటలను మనం చూస్తే 4వ వచనంలో, లేవీలకి నిబంధనగా ఉండునట్లు యాజ్ఞలో మీకు ఇచ్చువాడును నేనే. అంటే యాజకత్వం చేస్తున్న వారు, నడిపిస్తున్న వారు ఏ విధంగా ఉన్నారో తెలియచేస్తున్నారు. వారు సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దుర్బోధన ఏమాత్రము చేయకుండా సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకొని అనేక మందిని వారి దోషముల నుండి తప్పించారు అని మనం ఇక్కడ చదువుతున్నాము. అక్కడ ఎలా ఉన్నారో, కొందరు ఎలా ఉన్నారో, వారి ద్వారా నడిపింపబడుతున్న ప్రజల నడవడిక దేవుడు వివరిస్తున్నారు. అలా వివరించుకుంటూ చెప్తున్న మాటలే ఈ మాటలు. అనేకుల దోషం నుండి తిప్పిన వారుగా ఉంటున్నారు. వారు చేస్తున్న పని సత్యమును బోధిస్తూ సమాధానాన్ని బట్టి యథార్థతను బట్టి దేవుని అనుసరిస్తూ నడుస్తూ అనేక మందిని త్రిప్పారు. ఆ కాలం ఉన్న యాజకుల స్థితి చూస్తే అనేక మంది తప్పిపోవడానికి కారణమయ్యారు. ధర్మశాస్త్రాన్ని పక్షపాతంగా బోధిస్తున్నారు కనుక దేవుని యొక్క తీర్పును గురించి మలాకి తన ప్రవచనమందు తెలియచేస్తున్నాడు. తన దేవుని యొక్క మాటలను తెలియచేస్తున్నాడు. దేవుని దృష్టికి మంచిగా ఉన్న వారి యందు దేవుడు సంతోషపడతాడు. మనం చూస్తున్నాము. 3వ అధ్యాయానికి వస్తే, మార్గాన్ని సిద్ధపరచడానికి దూతని పంపుతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరచువాడైన బాప్తిసమిచ్చి యోహాను గురించి తెలియజేస్తున్నారు. 4వ అధ్యాయంలో చూస్తే ఉదయించబోయే నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ప్రభువైన యేసుక్రీస్తు రాక ముందు వరకు జరిగినది ఇదంతా అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఆయన జీవించినంత కాలంలో ఆయన బోధల ద్వారా అనేక మందిని ఆయనని వెంబడించేటట్లు చేశారు. అలా వెంబడించిన వారిలో కొంతమందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులుగా ఏర్పరచబడిన వారు మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రతి ఒక్క చర్యను, ప్రతి ఒక్క నడవడికను ఎరిగిన వారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఆయనతో ఉన్నవారు, ఆయన గురించి పరిపూర్ణంగా తెలిసిన వారు తన శిష్యులైన వారు. ఆ శిష్యులైన వారు మరి యేసుక్రీస్తుని గూర్చిన అవగాహన, పరిపూర్ణమైన సంపూర్ణమైన అవగాహనని కలిగిన వారు. అలా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన మరణము ద్వారా, మరణ పునరుద్ధానము ద్వారా మానవులని శాపము నుండి విడుదల చేసి, ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైన ఆశీర్వాదం లేనప్పుడు శాపము నుండి విడుదల చేసి నిత్య శిక్ష నుంచి తప్పించి రక్షణ పొందుకున్న ద్వారా ఆశీర్వాదానికి, పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి పాత్రులుగా చేశారు. తద్వారా పరలోకం తెరవబడింది. అయితే ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. ఆనాటి కాలంలో హనోకుకి లేదు. దేవుడు తన వాక్యము ద్వారా తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. తన భక్తుల ద్వారా తన యొక్క ఆలోచన తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలను మనం చూస్తున్నాం. అయితే హనోకు వలె ప్రతిదినము దేవునితో నడవగలుగుతున్నామా? దేవుని విషయంలో సాకులుగా మనం చెప్తూ ఏదో ఒక సాకును చూపిస్తున్నామా? నేటి కాలమున్న మనలను తన ప్రజలుగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనంగా మార్చబడి మనం ఏ విధంగా జీవించాలో నేటి తరమున్న మనము మన గురించి హనోకు మాట్లాడుతున్నాడు.
యూదా తన పత్రికలో ఆ విషయాలని తెలియజేస్తున్నాడు. మరి అంతకంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాటలని ఒక సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 24 వచనాల్లో జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తే, దేవుని రాజ్యానికి సంబంధించిన వాటన్నిటినీ దేవుడే తాను సిద్ధం చేశాడు. దేవుడు సిద్ధపరిచిన విందు యేసుక్రీస్తే. మానవులు చేయవలసిందల్లా దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి విశ్వాసముతో యేసుక్రీస్తు చెంతకి చేరడమే. యేసుక్రీస్తు మొదటిగా ఎవరి దగ్గరికి వచ్చాడో ఆ యూదులకి ముందుగా తన ఆహ్వానాన్ని పంపించాడు. ఇప్పుడు లోకమంతటా తన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. చిన్న విచిత్రమైన సంగతి, గొప్ప విందుకు వెళ్లకుండా ఎవరుంటారు? ఏ విధంగానైనా రాబోతున్న విపత్తుని తప్పించుకోవాలి, ఆ ప్రియమైన చోటికి రమ్మని ఆహ్వానిస్తుంటే ఇక్కడ వీరు ప్రవర్తిస్తున్న తీరు, ఈ ప్రవర్తనకి కారణం శరీరానుసారమైన మనసు. అది దేవుని ఆలోచనకి విరుద్ధమైనది. ధర్మశాస్త్రానికి అనగా దేవుని న్యాయబద్ధమైన ఆలోచనలకు లోబడదు. యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించకుండా ఉండేందుకు మనుషులు చెప్పే సాకులు, లేదా అంగీకరించి రక్షించబడి మరి అన్నిటినీ కూడా పొందుకున్న తరువాత ప్రతిదినము ఆయన వెంబడిస్తూ నడవడానికి మానవులమైన రక్షింపబడిన విశ్వాసులమైన మనము చెప్తున్న సాకులు ఏం చెప్తున్నారు? ఆ సాకులన్నీ కూడా బుద్ధిహీనమైనవే. విందుకు పిలువబడిన వారు చెప్తున్న సాకులు, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్లి దాన్ని చూడాలి, నేను ఐదు జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళాలి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను. ఇక్కడ చెప్తున్న సాకులేమి అంటే, వాళ్ళు చెప్తున్న సాకులు చెప్తున్నారు. పొలాన్ని ముందుగా ఎవరైనా చూసుకోకుండా కొంటారా? ఎద్దులని పరీక్షించకుండా కొంటారా? అసలు విషయం ఏంటంటే, విందుకు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇన్ని సాకులు చెప్పినా శిక్ష తప్పదన్న సత్యాన్ని మాత్రం దాచలేనిది. అందుని బట్టి ఆ యజమానికి కోపం వచ్చింది. కోపం రావడం సహజమే. పాపం విముక్తి, పరలోక ధన్యతలిస్తానని దేవుడు ఆహ్వానిస్తుంటే నిరాకరించేవారు ఆయన్ని అవమానిస్తున్నారు. అయితే చివరిలో ఆ ఇల్లంతా కూడా అతిథులతో నిండిపోతుంది. వారు పేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు అయినప్పటికీ విందుకు వస్తున్నారు. అదే మనం పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తున్న మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26-29 వచనాల్లో చూస్తున్నాం. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు మానవుని నిత్య శిక్ష నుంచి ఆ పాప విముక్తి కోసం దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆయన యేసుక్రీస్తులో ఆ విందునంతా సిద్ధం చేయడం, ఆ సిద్ధం చేసిన విందుని తన సేవకుల ద్వారా అన్ని చోట్లకి ఆహ్వానాన్ని పంపుతున్నాడు. అంత మాత్రమే ఆగిపోవట్లేదు. పాప విముక్తి పొందేందుకు మనుషులకి ఉన్న సందేహాలన్నిటిని తొలగించేందుకు అవసరమైనదంతా కూడా ఆయన చేస్తున్నాడు. మానవుడు ఆయనని తడుములాడి, కనుగొని, వెతికి, పరుగిడి ఆయన ఇచ్చే దీవెనలను, బహుమానాలను పొందుకుంటాడని సృష్టికర్త తాను సృష్టించిన జీవులను బ్రతిమాడుతున్నాడు అలా పొందుకోవాలని. ఆయన తిరస్కరిస్తున్న కొంత యూదాజాతి వారికి ఇస్తున్న హెచ్చరిక, యేసు చెంతకి రమ్మంటుంటే ఆహ్వానాన్ని లెక్క చేయకుండా ఉంటున్న వారికి ఒక హెచ్చరిక అయితే, రక్షింపబడిన మనం, తలాంతులు పొందుకున్న మనము, ఒక్క తలాంతు తీసుకుని వ్యాపారం చేయడానికి ఇచ్చిన తలాంతులన్నీ పొందుకున్న వారిలో ఒక్క తలాంతు తీసుకున్నవాడు చెప్తున్న సాకు, నీవు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకొనివాడువైనా కఠినుడవని నేను ఎరుగదును, అందుకే నేను భూమిలో దాచిపెట్టాను భయపడి అంటున్నాడు. చెప్తున్న సాకు. విందుకు పిలువబడిన వారు విందులో పాల్గొనే భాగ్యాన్ని కోల్పోయారు. ఆ విందులోకి ఆహ్వానింపబడి ఆహ్వానాన్ని అందుకొని దేవుడు తలాంతులను అనుగ్రహిస్తే, తలాంతులను పొందుకున్న తర్వాత సోమరిగా ఉండిపోతే, సాకులు చెప్తున్న సోమరి ఆ ఒక్క వ్యక్తి యజమాని చేత పిలిపించుకున్న పిలుపు, సోమరివైన చెడ్డ దాసుడా అంటున్నాడు.
ఒక్క తలాంతు ఇవ్వబడిన ఒక్క తలాంతు కూడా తీసివేయబడింది అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి రక్షింపబడిన మనము సాకులు చెప్పకుండా ప్రతిదినము ఆయనతో సహవాసం చేసి నడవాలనేది దేవుని యొక్క కోరిక. హనోకు దేవుని యొక్క సహవాసంలో సమ్మతించి విశ్వాసంతో నడిచాడు. తనకు ఎదురైన స్థితిగతులన్నిటిలో కూడా ప్రతిదినము దేవునితో నడిచాడు. ఆ నడిచిన హనోకు మాట్లాడుతున్నాడు, నేటి కాలమున్న మనలను మనతో యూదా పత్రికలో మనం చూస్తున్నాము. తన పత్రికలో తెలియచేస్తున్న మాటలను కనుక మనం చూస్తే, యూదా పత్రిక ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు దేవుని మూలముగా పలికిన మాటలు ఏం పలుకుతున్నాడు అనంటే 14-15 వచనాల్లో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దీనిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యూదా గారు చెప్తున్న మాట, హనోకు పలికిన మాటలను పరిశుద్ధాత్మ యూదాకిచ్చి అతని చేత వ్రాయించారు. యూదా తన లేఖలో ఉన్నదాన్ని బట్టి మాత్రమే హనోకు ఒక ప్రవక్త అని మనకి ఇక్కడ తెలుస్తుంది. హనోకు దినాల్లో కూడా భక్తిహీనత విచ్చలవిడిగా ఉండేది. అతని అక్కడ మనం చూస్తున్న మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. వీరిని గూర్చి అనగా అక్కడ చెప్తున్నారు, వీరిని గూర్చి అంటే ఈ యుగములోని వారు లేక ఈ తరములోని వారు గూర్చి, వారిలో భక్తి లేని వారంతా భక్తి లేని మార్గంలో చేసిన భక్తి లేని క్రియలన్నింటిని గూర్చి, భక్తి లేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్తున్న కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించడానికి ఆయన తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు అని అక్కడ తెలియచేస్తున్నాడు. హనోకు తన జీవితాన్ని జీవిస్తూ కష్టం చేసుకుంటున్నాడు, బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తూ తను జీవిస్తున్న జీవితంలో సాకుగా చెప్పకుండా, ఎక్కడా కూడా సాకుగా చూపకుండా దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని తనతో ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నేటి కాలంలో మనం వారికిలాగా చదువుకోవాలని కొందరు, కొత్తగా పెళ్ళయిందని కొందరు, పిల్లలు ఉన్నారని కొందరు, ఉద్యోగం ఉందని సాకులు చెప్తూ చూపిస్తుంటే ఆ అన్యోన్యమైన సహవాసం ఎలా కలుగుతుంది? దేవుని సహవాసంలో సమ్మతించి విశ్వాసంతో నడిచిన హనోకు తనకు ఎదురైన స్థితిగతులన్నిటిలో కూడా ప్రతిదినము దేవునితో నడిచాడు. దీన్నే అన్యోన్య సహవాసం లేదా దేవుని దృష్టికి అనుకూలంగా ఇష్టంగా జీవించడం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీని కొరకు అంటే ఈ యొక్క సహవాసం కొరకు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి సాధువుల వలె జీవించవలసిన అవసరం లేదు. కానీ మన దైనందిన జీవితంలో అనుదినము ఎదురయ్యే పోరాటాలను, సమస్యలను, శోధలను ఎదుర్కొంటూనే ప్రతిదినము దేవునితో అన్యోన్యత కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి మనం. ప్రభువైన యేసుక్రీస్తు రమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను చెప్తున్న మాటలు లేక సాక్ష్యం మనం చూస్తే, ఆయన అంటున్నారు, యోహాను గారు చెప్తున్న మాట, మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉన్నదో, నేను ఏది వింటుమో, కనులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూసాయో దాన్ని మీకు తెలియజేస్తున్నాము. అక్కడ చెప్పిన మాట, జీవము ప్రత్యక్షమైంది, నిత్య జీవాన్ని మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసాము. ఆ జీవముని గురించి సాక్ష్యం చెప్తున్నా, మాతో కూడా మీకు సహవాసం కలగడానికి మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము అంటున్నారు. ఆ మాటని మనం చూస్తే, వారు ఏదైతే కనులారా చూచారో, ఏదైతే చేతులతో తాకి చూచారో, వారు విన్నది, కన్నది, తడివి చూసింది సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు ఆ సహవాస ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసాన్ని పొందుకున్న వారు మనకి కూడా చెప్తున్నారు. మనకి కూడా చెప్తున్నది ఏంటంటే, మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే వారిదైనా మనదైనా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అక్కడ చెప్తున్న మాట, శిష్యుడిగా మరి యోహాను తను ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న ఆ యోహాను తెలియజేస్తున్న మాటలను మనం చూస్తే, మనం ఆ సహవాసంలో ఉండడం అంటే యేసుక్రీస్తుని గూర్చి పూర్తిగా ఎరిగి దేవునితో సహవాసం చేయడం.
సహవాసం అంటే ఆయన స్వభావాన్ని ఎరిగి ఉండడం. అలా ఆయన ఎరిగి ఆయన ఆనందంలో, శాంతిలో, ఆలోచనలో, భూమిపై ఆయన పనిలో భాగం పంచుకుంటూ జీవించటమే ఆయనతో సహవాసం. ఆ సహవాసం ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్న మాట 7వ వచనంలో, అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య మాత్రమే ఈ నిజమైన సహవాసం అనేది ఉంటుంది. ఈ సహవాసంలో నడుస్తున్నప్పుడు పాపాన్ని, శరీర స్వభావాన్ని, ఉద్దేశాలను, ఆలోచనలను చంపివేస్తూ సమ్మతించి నడిచేటట్లు చేస్తుంది ఈ సహవాసం. తద్వారా దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు, పరిశుద్ధతకు విధేయులమై దేవునితో సమ్మతించి మన మాటలలో, క్రియల్లో చూపడానికి దోహదపడుతుంది అని మనం తెలుసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నారు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. నమ్మతగినవాడంటే విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్నిటినీ నెరవేరుస్తాడు, అంతం వరకు కాపాడుతాడు అని మనల్ని పిలిచిన దేవుడు తన నమ్మకత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ప్రతిదినము ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ, మన బాధ్యతలను నిర్వర్తిస్తూ, మన నమ్మకత్వాన్ని ప్రతిదినము చాటుకునే వారంగా మనం ఉండి మన నమ్మకత్వాన్ని మనం చూపించాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి మన నమ్మకత్వాన్ని మనం ప్రతిదినము చాటుకునే వారంగా ఉందాం. దేవుడి కృపాధన్యతను మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.